సర్వ సృష్టికర్త అయిన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు ఈ అనుదిన ఆహారముని మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా దేవుని మార్గములో నడవాలని మీ కొరకు అనుదినము ప్రార్థిస్తున్నాం. అనేక మంది తమ భారములు తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైతే భారములు తెలియజేస్తూ ఉన్నారో వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును. ఈ మాటలు ఎవరు రాస్తున్నారంటే యేసు ప్రభు గారి సహోదరుడు. ఆయన ఎంతగా తగ్గించుకున్నారంటే యేసు ప్రభు దాసుడను అని తనను తాను పరిచయం చేసుకున్నట్లుగా యాకోబు పత్రికలో మనకి క్లియర్గా కనబడుతుంది. క్రీస్తు యొక్క తగ్గింపు ఏ విధంగా ఉంది అంటే ఫిలిప్పు 2వ అధ్యాయము 5 నుంచి 8 వచనాల వరకు మనం చూస్తే, దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే, సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడే దాసునిగా మారడం అంటే ఇంకా తగ్గింపునకు ఇంతకు మించిన మాదిరి మనకి ఎవరు కనబడతారు? విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారు ఏ విధంగా తగ్గించుకున్నారంటే, యేసుక్రీస్తు శరీరధారి లోకానికి రావడానికి ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి అబ్రహాము గారు. దేవునికి స్నేహితుడు, విశ్వాసులకు తండ్రి, భూమి మీద ఉన్న సమస్త వంశం అంతటికు ఆయనే కారకుడు. ఆయన ఏమంటున్నారంటే, ధూళియు బూడిదనైన నేను అని తగ్గించుకున్నట్లుగా ఆదికాండం 18వ అధ్యాయము 27వ వచనంలో మనకి కనబడుతుంది. రెండవదిగా మోషే గారు ఏమంటున్నారంటే, ఐగుప్తు యొక్క సకల విద్యలు అభ్యసించిన వాడైనప్పటికీ, ఇశ్రాయేలును నడిపించిన నాయకుడైనప్పటికీ, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడైనప్పటికీ, ధర్మశాస్త్రములకు ప్రతినిధిగా ఉన్నప్పటికీ ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే, నేను ఎంతటి వాడను? నిర్గమకాండము 3వ అధ్యాయము 11వ వచనం, 4వ అధ్యాయము 10వ వచనం. పౌలు గారు ఏమంటున్నారంటే, పౌలు గారి యొక్క అసలు పేరు ఏంటంటే సౌలు. యూదా మత ప్రవిష్టుడైన గమలియేలు పాదముల చెంత ధర్మశాస్త్ర విద్యను అభ్యసించి క్రైస్తవ్యాన్ని సమూల నాశనము చేయడానికి అధికారము పొంది, క్రీస్తు ప్రత్యక్షత ద్వారా క్రీస్తు ఖైదీగా మార్చబడి క్రీస్తుని పోలి నడిచినవాడు, ద సెకండ్ ఫౌండర్ ఆఫ్ క్రిస్టియానిటీ అని పిలువబడే వ్యక్తి. బైబిల్ గ్రంథములో అత్యధికంగా 14 పత్రికలు రాసినటువంటి వాడు. బైబిల్ గ్రంథంలోనే సువార్త నిమిత్తమై గొప్ప ప్రయాణము చేసినవాడు, అపోస్తలుడు, ప్రవక్త, దైవజనుడు, సువార్తికుడు. ఆయన ఏమంటున్నారంటే, పాపులలో నేను ప్రధానుడను అని తగ్గించుకున్నట్లుగా అపోస్తలుల కార్యము 28వ అధ్యాయం 19వ వచనంలో, 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలో మనకి కనబడుతుంది. అదేవిధంగా ఇజ్రాయేల్ దేశానికి రాజు అయినటువంటి దావీదు గారు ఏమంటున్నారంటే, ఆయన నూతన నిబంధన ప్రకారము యేసుక్రీస్తు వంశవాళికి మూల పురుషుడు, దేవుని యొక్క హృదయానుసారుడైనటువంటి వ్యక్తి, గొప్ప సంగీత విద్వాంసుడు, దేవుని పక్షముగా యుద్ధాలు చేయడానికి ప్రత్యేకపరచబడినవాడు, ఇశ్రాయేలు సమిష్టి రాజ్యానికి 2వ రాజు. ఆయన ఏమంటున్నారంటే, చచ్చిన కుక్కను కదా, మిన్నల్లిని కదా దావీదు గారు తగ్గించుకునే విధానం ఈ విధంగా మనకి కనబడుతూ ఉంది. 1 సమూయేలు 24వ అధ్యాయము 14వ వచనం. ప్రియ స్నేహితుడా, ప్రియ విశ్వాసి, దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఇంతటి గొప్ప వ్యక్తులు ఇంతగా తగ్గించుకుంటే మరి మనం ఏ విధంగా తగ్గించుకోవాలి? వారు అంతగా తగ్గించుకున్నారు కాబట్టే అంతటి గొప్పవారయ్యారు. మరి మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? నిన్ను నీవు హెచ్చించుకోవడానికి కానీ, నిన్ను బట్టి నీవు అతిశయించడానికి కానీ నీకంటూ ఈ లోకంలో ఏమీ లేదు.
ఏదైనా ఉందంటే అది ప్రభువు నీకు ఇచ్చినదే. నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రభువుని హెచ్చించు, అది నీ జీవితానికి ధన్యకరం. మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడే హెచ్చింపబడతాం. ఇంతటి గొప్ప వ్యక్తులను దేవుడు ఈ ఉదయకాల సమయంలో మన ముందు ఉంచారు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు తగ్గించుకోగలుగుతున్నావా? నా కుటుంబంలో నేనే భక్తిపరురాలను, నేనే భక్తిపరుడను, నా సంఘంలో నాకంటే ఎక్కువ భక్తిపరులు లేరు అనేటువంటి ఒక విధమైనటువంటి ధైర్యంతో ముందుకు వెళ్ళిపోతున్నావా? ఒక్కసారి ఆగు. నీ వ్యక్తిత్వాన్ని పరిశీలించుకో, నిన్ను నీవు పరిశోధించుకో, దావీదు గారి వలె పరీక్షించుకో, తగ్గించుకో. తగ్గింపు ద్వారానే దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ స్వంతం అవుతాయి. నిన్ను నీవు తగ్గించుకుని దేవునిని హెచ్చించు, అది నీ జీవితానికి ఎంతో ధన్యకరం. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకున్నాం. అట్టి కృప ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం ఉన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, మరి యొక్క అమూల్యమైన దినాన్ని మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించినారు. నీకు వందనాలు. ఈ దినమంతా నీ సన్నిధిని మీరు మాతో ఉంచండి ప్రభువా. నీ కృప, నీ కాపుదల మాకు దయచేయండి. అంతవరకు నమ్మకస్తులుగా మీరు మమ్మల్ని సిద్ధపరచండి. ఈ దిన దీవెనలు మాకు దయచేయండి ప్రభువా. తండ్రి, ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడుగా ఉండండి. అనేక సమస్యలతో మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు నాయన. ఆ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. అప్పుల బాధలో బాధపడుచున్న బిడ్డలకు వారి సమస్యల నుంచి వారు విడుదల పొందినట్లుగా సహాయం చేయండి. అదేవిధంగా గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి ప్రభువా. చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. వృద్ధులను, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. దూరదేశంలో ఉండి యొక్క వాక్యమును వింటున్న నీ బిడ్డలకు కావలసిన కృపను వారికి దయచేయండి నాయన. నీకు స్తోత్రములయ్యా. వారి చుట్టూ నీ అమూల్యమైన రక్తాన్ని ప్రోక్షించండి. నీ రాకడ అతి సమీపంగా ఉంది. మీ దృష్టికి ప్రతి ఒక్కరు కూడా తగ్గించుకుని నీ రాజ్యానికి వారసులుగా ఉండడానికి సహాయం చేయండి. తను తగ్గించుకుని వాడు హెచ్చింపబడిన నీకు వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభు. హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తి కలిగిన వారుగా మేము ఉండడానికి సహాయం చేయండి. ఈ దినమంతటికి కావలసిన నీ కృపను మాకు దయచేసి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వర్తమానములు ప్రతిరోజు పంపించబడతా ఉన్నాయి. ఎవరికైనా ఈ వర్తమానములు రానట్లయితే దయచేసి మా ఫోన్ నెంబర్కి మీరు సంప్రదించగలరు. ప్రతిరోజు ఈ యొక్క అనుదిన ఆహారం మీకు పంపించబడుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.